Hello everyone, welcome to the next session on data interpretation. Today we're going to discuss about a time and work data interpretation question, which was a previous year question of RRB PO means manaku. So RRB లో ఖచ్చితంగా మనకు టైమ్ అండ్ వర్క్ మీద, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, మెన్సురేషన్ లో 2D అండ్ 3D జామెట్రీ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మీద, పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ మీద కన్ఫామ్ గా అడుగుతాడు. ఈసారి కూడా ఆర్ఆర్బిలో ఈ ప్యాటర్న్ అంటే టైమ్ అండ్ వర్క్ కాకపోయినా టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, లేదా మిక్సెస్ అండ్ అలిగేషన్స్ మీద, లేదా మెన్సురేషన్ 2D 3D మీద, వాటి మీద కంపల్సరీ మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అంటే సెషన్ ఆఫ్ ఆర్ఆర్బి పిఓ డిఏ మెయిన్స్ లో భాగంగా ఈరోజు మనము టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేయబోతుంది. సో దిస్ ఇస్ క్యుములేటివ్ డయాగ్రామ్. సో స్టడీ ద ఫాలోయింగ్, స్టడీ ద డేటా గివెన్ బిలో కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో వీ హ్యావ్ ద 2 lines. సో ఇక్కడ 2 lines ఉన్నాయి, మనకు 2 diagrams ఉన్నాయి. వన్ ఈజ్ అ పై చార్ట్ అండ్ అదర్ ఈజ్ కాల్డ్ బార్ డయాగ్రామ్ ఉంది. సో చూసినట్లయితే మరి పై చార్ట్ గురించి చూద్దాం. ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ డన్ బై 5% which are namely Mohan, Sohan, Ram, Kunal and Vikas. So here it is, the blue one is called Mohan. So ఇక్కడ చూస్తానికి నేను నేమ్స్ రాస్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ మోహన్. సో దిస్ ఇస్ a Mohan అండి. సో దిస్ ఇస్ మోహన్ and next this is called Sohan and this is called Sohan and next this is Ram. Next this is called Kunal and last one is called Vikas. So there are completely 5 persons ఉన్నారండి. సో 5 persons ఉన్నారు. మనకు 5% చేసినటువంటి పర్సంటేజ్ అంటే ద టోటల్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ 100% ఆఫ్ వర్క్. దిస్ 100% ఆఫ్ వర్క్ డన్ బై షేర్ బై 5 persons which namely Mohan, Sohan, Ram, Kunal and Vikas. This is very clearly. Right now we have to shift to bar diagram. What does it mean by bar diagram? The bar graph given below shows the number of days taken to complete the percentage of work. That means this is the indication this. So the percent of work which is mentioned in the above pie chart, ఈ pie chart లో మెన్షన్ చేసిన పర్సెంట్ ఆఫ్ వర్క్ ని బై దీస్ 5% alone అంటే ఇక్కడ డేస్ ఇచ్చాడు మనకు. మోహన్ చూసినట్లయితే ఇక్కడ మోహన్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ అండి? 8 days వేసాడు. 8 days వేసాడు. మరి అదేవిధంగా సోహన్ వచ్చేసి ఎన్ని డేస్ చేశాడు అంటే ఇక్కడ ఆఫ్ లో ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ 3 days. సో మీకు కనిపించకపోతే ఇక్కడ నేను రాస్తున్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ 3 days. అండ్ రామ్ వర్క్డ్ 6 days. రామ్ వర్క్డ్ హౌ మెనీ డేస్ అంటే 6 days. అండ్ దిస్ ఇస్ ఫర్ 15 days అండి. దిస్ ఇస్ 15 days. అవును, ఎవరండి? కునాల్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ అంటే 15 days, ఆఫ్ లో ఉంది. అండ్ దిస్ ఇస్ ఫర్ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఫర్ 6 days అండి. వికాస్ ఫర్ 6 days. సో దిస్ ఇస్ ద వాల్యూ విచ్ ఇస్ గివెన్. సో ఎవ్రీ వన్ కాపీ దిస్. సో మీకు డయాగ్రామ్ ప్రాపర్గా కనిపించకపోతే యూ కాపీ దిస్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మోహన్ చూద్దాం. మరి మోహన్ యాజ్ పర్ డేటాలో మోహన్ ఎంత వర్క్ చేశాడో చూద్దామండి. మోహన్ అనేవాడు 20% చేశాడు. అంటే 8 daysకి మనోడు చేసిన వర్క్ ఎంత? 20% వర్క్ చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ సోహన్ చేసింది 10% ఆఫ్ వర్క్. సో మనోడు 10% ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ చేశాడు? 3 days చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రామ్ వచ్చేసి 6 daysకి అతను 25% ఆఫ్ వర్క్ చేశాడు. సో 25% ఆఫ్ వర్క్ చేశాడు. అదేవిధంగా కునాల్ వచ్చేసి ఎంత అండి? 30% ఆఫ్ వర్క్ 15 days తీసుకున్నాడు. సో 15 days తీసుకున్నాడు. లాస్ట్ వికాస్ వచ్చేసి మనకు 6 days ఆఫ్ వర్క్ ఉంది. సో 6 days ఆఫ్ వర్క్ ని అతను ఎన్ని డేస్ తీసుకున్నాడు అంటే 15% తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఉన్నటువంటి పాయింట్ అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి రిలేషన్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ప్రతిసారి ఈ బార్ డయాగ్రామ్ చదువుతూ పై చార్ట్ చదువుతూ చేయడం కన్నా యూ బ్లైండ్లీ ప్రిపేర్ అ టేబుల్ కనుక ప్రిపేర్ చేశారంటే మీరు ఆన్సర్స్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ అ టేబుల్ ఫర్ యువర్ కన్వీనియంట్ మెథడ్. మోహన్ చేసింది 20% ఆఫ్ వర్క్. సో మోహన్ డన్ హౌ మచ్? 20% ఆఫ్ వర్క్. 20% ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ తీసుకున్నాడు? 8 days తీసుకున్నాడు. అవునా? 8 days. సో టేక్ 8 days. మరి 20% 8 days అంటే 100%. టోటల్ వర్క్, ఓల్ వర్క్ ఆల్వేస్ హౌ మచ్ పర్సెంటేజ్ అండి? 100%. ఓల్ వర్క్ ఆల్వేస్ 100%. ఓల్ వర్క్ ఆల్వేస్ హౌ మచ్ పర్సెంటేజ్? 100%. సో ఫస్ట్ నేను అన్ని పర్సెంటేజ్ రాస్తున్నాను. సో మోహన్ తర్వాత సోహన్, అవునా? సోహన్ తర్వాత రామ్ తర్వాత కునాల్ అండ్ కునాల్ తర్వాత వికాస్. సో వికాస్ he done 20%, he done 10%, he done 25%, and 25%, he done 30%, and 30%, and Vikas done how much? 15%. On a 15%. Now 20% take 8 days, and this done 10% takes how many days? 3 days. Next to 25% takes
6 days. 6 days. Next, 30% work takes 15 days. So 15 days. Next, 15% of work done, 6 days. So whole work 100% కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ హోల్ వర్క్. 20% 8 days అంటే టోటల్ వర్క్ 40 అంటే 40 days అవుతుంది. 10% 3 days అంటే 100% 30 days అవుతుంది. అండ్ 25% 6 అంటే టోటల్ వర్క్ 24 days అవుతుంది. 30% 15 days అంటే 10% 5 days అవుతుంది. 10% 5 days అండ్ హోల్ వర్క్ 50 days అవుతుంది. 30% 15 days అంటే 10% ఎన్ని డేస్ అవుతుందండి? 5 days అవుతుంది. అదేవిధంగా 15% 6 days అంటే 15% 6 days అంటే మనకు what is this Vikas complete total work in how many days? So 40 days అవుతుందండి. సో 3 5s అండ్ 3 2s కాబట్టి what is this 40 అవుతుంది. ఎవ్రీవన్ కరెక్ట్ చేసుకోండి ఇది ఒకసారి. సో ఐ ప్రిపేర్డ్ టేబుల్. సో టేబుల్ ప్రిపేర్ చేసాం. వికాస్ ఒకటి కరెక్షన్ చేసుకోండి. ఇట్ వుడ్ బి 40 days. వికాస్ వుడ్ బి 40 days అండి. చెక్ చేసుకోండి. వికాస్ ఇస్ హౌ మచ్? 40 days. రైట్ నౌ ఐమ్ గోయింగ్ టు డూ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ రామ్ అండ్ వికాస్ అన్నాడు. ఎఫిషియన్సీ గురించి అడిగాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, when we discuss efficiency always required all work. ఏం కావాలి? all work కావాలి. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ టైం కావాలి. అవునా? కంప్లీట్ టైం కావాలి. కంప్లీట్ టైం వస్తేనే మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా? ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ డూ యూ నో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. దేర్ ఫోర్ టైమ్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ వేస్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అవునా? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఈ ఆస్కింగ్ ఎవరండి? రామ్ అండ్ వికాస్. అవునా? రామ్ యాజ్ వెల్ as వికాస్ గురించి మనకి అడిగాడు కాబట్టి చూస్తే రామ్ టేక్ వర్క్ హౌ మెనీ డేస్ అంటే రామ్ వచ్చేసి 24 days. రామ్ వచ్చేసి 24 days. సో రామ్ వచ్చేసి 24 days అండ్ వికాస్ వచ్చేసి 40 days. నా వాట్స్ యువర్ ఎల్సిఎం? ఎల్సిఎం ఇస్ వచ్చేసి 120 అవుతుందండి. వాట్ ఇస్ ఎల్సిఎం? 120. నా ఎల్సిఎం ఇస్ 120. 120 అంటే 24 5s అండ్ 40 3s. నా వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో? ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ రామ్ అండ్ వికాస్ వచ్చేసి 5:3 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఓల్ వర్క్ రిక్వైర్డ్ కంప్లీట్ టైం అండి. సో కంప్లీట్ టైం కావాలి. వర్క్ ఈజ్ ఈక్వల్ ఎఫిషియన్సీ టైం కాబట్టి time and efficiency are which proportion? Inversely proportion. Ram takes 24 and 40. What is the total work? 120. What is efficiency ratio? 5:3 అవుతుంది. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. Now next question చూద్దాం. If Garima is 20% more efficient than Sohan, then Mohan and Garima together can complete whole work in how many days? As of now we already discussed. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడు? వర్క్ యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ డిస్కస్డ్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఎఫిషియన్సీ ఇంటూ టైం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ గరిమా, ఎఫిషియన్సీ ఆఫ్ గరిమా అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏమి ఇచ్చాడండి? సో సోహన్ ఇచ్చాడు. సో గరిమా 20% మోర్ అంటే వుడ్ బి 6:5. దెన్ టైం రేషియో వచ్చేసి మనకు 5:6 అవుతుంది. టైం రేషియో 5:6. నౌ సోహన్ టేక్ హౌ మెనీ డేస్ అండి? సోహన్ టేక్స్ హౌ మెనీ డేస్ అంటే 30 days. 30 days అంటే 5 parts ఎన్ని అవుతుంది? 25 days అవుతుంది. అవునా? 25 days. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? గరిమా యాజ్ వెల్ as ఎవరండి? మోహన్ అన్నారు. గరిమా యాజ్ వెల్ as మోహన్. గరిమా యాజ్ వెల్ as మోహన్ అంటే గరిమా వచ్చేసి చూడండి. సో వీ హ్యావ్ టు టేక్ గరిమా, వీ హ్యావ్ టు టేక్ మోహన్. సో గరిమా వచ్చేసి ఎన్ని డేస్ అండి? 25 days. మోహన్ వచ్చేసి 40 days ఉంది. నా వాట్ ఈస్ ద ఎల్సిఎం? 200. నా 200 కాబట్టి 25 how many times అండి? 8 times. అండ్ 40 how many times అంటే 5 times. నా టోటల్ వర్క్ కంప్లీటెడ్ బై అన్నాడు కాబట్టి 200 divided by 13 days. వాట్స్ యువర్ ఆన్సర్? 200 divided by 13 days. సో దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్. వాట్స్ యువర్ ఆన్సర్? నన్ ఆఫ్ దిస్ ఇస్ అ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సోహన్ వచ్చేసి హౌ మెనీ డేస్ అండి? 30 days. బికాస్ 10% 3 days అంటే 100% హౌ మెనీ డేస్ అవుతుంది? 30 days అవుతుంది. సో 30 daysలో మనకు ఇది 120% అంటే ఇక్కడ మనకి ఎన్ని పాస్ కావాలి? 5 పాస్ కావాలి. ఎందుకంటే ఎఫిషియన్సీ టైమ్ ఆర్ విచ్ ప్రపోర్షన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాబట్టి 25 వస్తుంది. సో దేర్ ఫర్ వాట్స్ యువర్ ఆన్సర్? 200/13 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై సోహన్ అండ్ వికాస్ టుగెదర్ టు కంప్లీట్ ద హోల్ వర్క్ టు ద టైమ్ టేకెన్ బై కునాల్ అండ్ మోహన్ టు కంప్లీట్ ద హోల్ వర్క్? క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ టేకెన్ బై సోహన్ అండ్ వికాస్ అంటే క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఫస్ట్ సోహన్ యాజ్ వెల్ as వికాస్. నౌ సోహన్ టేక్స్ హౌ మెనీ డేస్ అంటే 30 days అండ్ వికాస్ టేక్స్ హౌ మెనీ డేస్ అంటే 40 days. నౌ వాట్ ఈస్ ద హోల్ వర్క్? 120. హోల్ వర్క్ వచ్చేసి 120. నౌ వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? దిస్ ఇస్ కాల్డ్ 4 and 3. 4 and 3. 4 and 3.
సో అదేవిధంగా నెక్స్ట్ పేరు వచ్చేసి ఎవరు అన్నాడు అండి? మరి క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నాడు అంటే సోహన్ అన్నాడు. సోహన్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి వికాస్ అన్నాడు. సోహన్ యాజ్ వెల్ యాజ్ వికాస్. సో సోహన్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేసాము 30 days అండ్ వికాస్ ఆల్రెడీ 40 days. నా వాట్ ఇస్ ఎల్సిఎం 120. సో 120 అంటే వాట్ ఇస్ ఎఫిషియన్సీ 4:3. వాట్ ఇస్ ఎఫిషియన్సీ 4:3. నెక్స్ట్ ఏమన్నాడండి? సో కంప్లీట్ బై ఓల్ వర్క్ టైం టేకెన్ బై కునాల్. కునాల్ గురించి ఇచ్చాడు. కునాల్ వాట్ ఇస్ కునాల్ వర్క్ 50 days. కునాల్ వర్క్ ఈస్ 50 days అండ్ మోహన్. సో మోహన్ ఆల్రెడీ 40 days అని ఇందాక మనం యూజ్ చేసాము. సో 40 days. వాట్స్ యువర్ ఎల్సిఎం 200. Now 50 how many times అండి? 4 times and 50 4 times and this is called 5 times. అవునా? 5 times. మరి ఇక్కడ టైం డిఫరెన్స్ అన్న కాబట్టి దిస్ ఇస్ టోటల్ వర్క్ డన్ బై 120 parts done by together is called 120/7 and total work done by 200/9. Now difference అంటే LCM చేయాలి. What is LCM? 63 అంటే which is the smallest, this is the highest fraction. కాబట్టి 7 2s are how much? 1400 and 9 120s are how much? 1080 అవుతుంది. 1080. Now what is the difference? 320. Now 320 divided by 63 అంటే డినామినేటర్లో ఎక్కడ కూడా 63 లేదు కాబట్టి కళ్ళు మూసుకునే ఆన్సర్ ఏం చేయొచ్చు? నన్ ఆఫ్ దిస్ చేయొచ్చు. అయితే చాలా మంది పేపర్, ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ సోహన్ని 300 days తీసుకుంటున్నారు. సో రాంగ్ అండి, 300 days కాదు. సోహన్ అక్కడ 3 days అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సోహన్ 10% ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తున్నాడు? 3 daysలో వేస్తున్నాడు. అదే సోహన్ 100% ఆఫ్ వర్క్ అంటే 10 times. 10 times అంటే ఎన్ని డేస్ పడుతుంది? 30 days పడుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు, అందరూ మిస్టేక్ తీసుకుంటున్నారు. ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి. అన్నా సోహన్ కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 30 days. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరాల్ టేక్స్ ఈజ్ నాట్ పరాల్ లేడు కాబట్టి ఇక్కడ ఇఫ్ వచ్చింది. ఇఫ్ పరాల్ టేక్స్ 10 days లెస్ దాన్ కునాల్ అండ్ అను. సో కునాల్ అండ్ అను టేక్స్ 6 days మోర్ దాన్ రాము టు కంప్లీట్ ద ఓల్ వర్క్. దెన్ హౌ మెనీ డేస్ పరాల్ అను మోహన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఇప్పుడు పరాల్ వర్క్ అనుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ పరాల్ వర్క్. పరాల్ టేక్ 10 days లెస్ దాన్ కునాల్ కన్నా 10 days తక్కువ. కునాల్ కన్నా 10 days తక్కువ అంటే కునాల్ ఆల్రెడీ ఎంత ఉంది? 50 ఉంది కాబట్టి సో 50లోకి వెళ్ళి 10 పోతే 40. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరుందండి? అన్ను ఏమన్నాడు? అన్ను టేక్స్ 6 days మోర్ దాన్ రాము కన్నా 6 days మోర్ దాన్ కాబట్టి రాము ఆల్రెడీ 24 ఉన్నాడు కాబట్టి అన్ను ఎంత అవుతుంది? 30. ఆల్రెడీ మనకు మోహన్ తెలుసు, మోహన్ ఆల్రెడీ 40. సో మోహన్ ఆల్రెడీ ఎంత ఉందండి? మనకు 40 ఉంది. నా వాట్ ఇస్ ఎల్సిఎం 120. 120. నా 40 how many times అంటే 3 times and 30 how many times and 4 times and this also 3 times. Therefore total work done by together 3 of them. Now total work done by 3 of them together కాబట్టి 120 divided by efficiency is 3 plus 4 plus 3 is called 10. So 120 divided by 10 అంటే 3 of them can complete work in how many days అండి? 12 days అవుతుంది. How many days? 12 days. Which option 2 is the right answer అండి. ఇది కరెక్ట్ చేసుకోండి ఎవ్రీవన్. వాట్స్ యువర్ ఆన్సర్? 12 days is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందండి? ఇది క్రిస్టల్ క్లియర్గా మనం చెప్పుకున్నాము. Next question, if Ashok is not there, that's why we have if Ashok takes 20 days more than Mohan and Pratima takes 20% less efficient than Vikas, then time taken by Ashok to complete the whole work is what percent of the time taken by Pratima to complete the whole work అన్నాడు. Ashok takes 20 days more than Mohan. ఇప్పుడు మనకు అశోక్ గురించి అడిగాడు. అశోక్ వచ్చేసి 20 days more than మోహన్ ఆల్రెడీ 40 days కాబట్టి 40 కన్నా 20 మోర్ అంటే 60. అండ్ ప్రథమ్ వచ్చేసి మనకు ఎంత అన్నాడండి? 20% లెస్ ఎఫిషియన్స్ అని వికాస్ అన్నాడు. వికాస్ ఆల్రెడీ 40 days ఉంది. 20% లెస్ ఎఫిషియన్స్ అంటే ఇట్ వుడ్ బి 5/4. సో 5/4 అంటే ఇట్ వుడ్ బి 50 days. సో ఎంత అవుతుంది మనకు? 50 days అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్రెడీ 40. 20% లెస్ ఎఫిషియన్స్ అంటే 5/4 అవుతుంది. ఇట్ వుడ్ బి 50 days అవుతుంది. నౌ వాట్ ఈస్ ద టోటల్ వర్క్? 300. టోటల్ వర్క్ 300 అంటే వాట్ ఈస్ ఎఫిషియన్సీ రేషియో? ఇక్కడ వచ్చేసి 5 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 6 అవుతుంది. సో మన ఇక్కడ వర్క్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వర్క్ పర్సంటేజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ కాబట్టి ఎఫిషియన్సీ కనుక జరుగుతుంది. అశోక్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రథమ్ అన్నాడు. చూడండి, ఈజ్కి ఎవరైతే లెఫ్ట్ సైడ్ ఉంటారో ఈజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని మీరు టోటల్గా తీసుకోవాలి. ఈజ్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏం తీసుకోవాలి? రిజల్ట్ తీసుకోవాలి. అవునా? రిజల్ట్ తీసుకోవాలి. పర్సంటేజ్ అంటే ఏంటిదండి? రిజల్ట్ బై టోటల్ ఇంటూ 100. అవునా? రిజల్ట్ బై టోటల్ ఇంటూ 100. ఇది మనము పర్సంటేజ్ కాన్సెప్ట్ బేసిక్గా నేర్చుకున్నాం. మరి టోటల్ ఇక్కడ 5 parts, రిజల్ట్ వచ్చేసి 6 parts ఉంది. పర్సంటేజ్ వచ్చేసి 100 బికాస్ షీ టేక్స్ 6 parts అండ్ ఈ టేక్స్ 5 parts కాబట్టి దేర్ ఫోర్
6 upon 5. So therefore totally 100%. Now what's your answer? 120%. So what's your answer? 120% is the right answer. Which option? Option 2 is the right answer. ఈ విధంగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇది అంటే మనకు టైమ్ అండ్ వర్క్ సంబంధించిన డిఐ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇది మనకు టైమ్ అండ్ వర్క్ డిఐ ఫర్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఆఫ్ పీవైక్యూ. సో నెక్స్ట్ క్లాస్లో వి గోన్ డిస్కస్ అబౌట్ మోర్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ వెరీ ఫ్లెక్సిబుల్ టు ద RRB PO mains level and IBPS PO mains level. Thank you for watching and stay tuned to CBS Institute YouTube and online classes. Thank you.